హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతోని స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఒక భాష కాదండి, వివిధ భాషల్లో రిలీజ్ అయిన మూవీ మనకందరికి తెలిసిందే, సలార్ మూవీ, ప్రభాస్ గారి మూవీ. అందులో మంచి క్యారెక్టర్ పోషించిన మన రాకేష్ గారు మనతోని ఉన్నారు. సలార్ మూవీ వరకు ఎలా తన జర్నీ ఉందో తన మాటలో తెలుసుకుందాం. నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు బ్రో? ఫైన్ అండి. అండ్ ఈ రాకేష్ చూసుకుంటే కానీ ఇట్లా ఉన్నారు, బబ్లీ గారిలో ఉన్నారు. అది మేకప్ వేసిన తర్వాత ఫస్ట్ చూసుకున్నప్పుడు స్క్రీన్ లో ఏమనిపించండి? మిర్రర్ లో చూసుకుంటారు మేకప్ వేసిన తర్వాత ఎలా అసలు రాకేష్ అనుకున్నారా? అంటే నాకు ఇంకా ఈ అవకాశం వచ్చినప్పుడు నేను రిటర్న్ లో నేను వెహికల్ లో వచ్చేదాకా నేను ఒక ట్రాన్స్ లోనే ఉన్నా. ఇప్పుడు చెయ్యాలి, ప్రూవ్ చేసుకోవాలని తప్పించి ఆ లుక్ అందరిని ఫోటో కూడా తీసుకోలే. ఫస్ట్ డే సెకండ్ డే ఫోటో తీసుకున్నా. అది నేను మీకు పంపించిన ఫోటో. అది అప్పటి వరకు నేను అసలు అందం, లుక్, చేంజ్ ఏం పట్టించుకోలే. ఎందుకంటే వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం ఆపర్చునిటీ నాకు. అది ప్రూవ్ చేసుకోవాలనే దీంట్లోనే ఉన్నా ప్రాక్టికల్గా చెప్పాలంటే. తర్వాత చూసుకున్నప్పుడు బాగుంది కదా, కొత్తగా ఉంది అని అనుకున్నా. అది అసలు మిమ్మల్ని అసలు కంపారిజన్ చేయలేమా క్యారెక్టర్ కి? అసలు అది కొంచెం డిఫరెంట్. ఓకే, మేకప్ ఎవరు ఉండే వేసారా? మేకప్ మ్యాన్ ఎవరు ఉండే మీకు? అంతే. అదే. ఓకే, సలార్ లో మీకు ఫ్రెండ్స్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా టీమ్ లో? ప్రమోద్ అని ఒక ఆర్టిస్ట్ ఉన్నారు, వైజాగ్ అతను అనమాట. అతను ఆర్టిస్ట్, రెగ్యులర్ ఆర్టిస్టే. చాలా బస్ స్టాప్ ఇలా చాలా సినిమాలు చేశాడు. అతను చాలా మంచి ఫ్రెండ్ అనమాట. అక్కడ షేర్ చేసుకునే చాలా సిచ్యువేషన్ చూసారు అనమాట. రాకేష్ గారు వజ్రాంగ్ శెట్టి నా బాస్ క్యారెక్టర్ చేశాడు. అతనితో కూడా చాలా విషయాలు షేర్ చేస్తాడు. చాలా ఎలా ఉండే? శృతి హాసన్ గారితో నేను లేదు, కలిసారా? శృతి హాసన్ లేదు, కలవనే అంటే సలార్ పరంగా కలవలేదు. బయట ఎప్పుడైనా కలవడం? బయట అంటే అదే ఒక బాంబే ఒకసారి ఒక డబ్బింగ్ వెళ్ళినప్పుడు ఎయిర్పోర్ట్ లో కలిసి అంతే. ఓకే, జస్ట్ ఒక 2 minutes చాట్. ఎందుకంటే శృతి హాసన్ గారు చాలా మంది 2-3 ఫ్లాప్స్ అయిన తర్వాత శృతి హాసన్ గారితో చేసుకుంటే హిట్స్ లో వచ్చేస్తున్నాయి. కొన్ని హీరోస్ కి అదే మూవీస్ ఉంటాయి, బట్ యా అది కూడా సక్సెస్ హీరోయిన్ గానే వచ్చేస్తున్నాయి. ప్రభాస్ గారికి కూడా మధ్యలో బాహుబలి తర్వాత కొన్ని ఫ్లాప్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు హై రేంజ్ లో వెళ్ళిపోయింది. ఓకే, సీనియర్ ఆర్టిస్ట్ లో నటించిన మూవీస్ ఏమున్నాయండి మీరు చేసినటువంటి? నేను మన తనికెళ్ళ భరణి గారితో డీఫా దోబడి నా ఫస్ట్ ఫిల్మ్ చేశాను. ఓకే, రావు రమేష్ గారితో హైపర్ సినిమా, అందులోనే సత్యరాజ్ గారితో కూడా చేశాను. మురళీ శర్మ గారితో విజేత అని సినిమా చేశాను. అందులో ఒక సీనే, కానీ కొంచెం ఆయన కాంబినేషన్ లో చేసేది. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో టీను ఆనంద్ గారితో చేశాను. ఇట్స్ ఎ గ్రేట్. అంటే టీను ఆనంద్ గారు, మైమ్ గోపి గారు, ఇలా లాట్స్ ఆఫ్ టాలెంట్ ఇస్ దేర్. సో వాళ్ళందరితో, పృథ్వీరాజ్ సుకుమారన్ గారు పర్టికులర్గా. ఇందులోనే నా ఫేవరెట్ బాబీ సింహ గారు కూడా చేశారు. అంటే ఆయన కాంబినేషన్లో చెప్పిన ఆ సీన్లో కలిసి ఉన్న సీక్వెన్స్ ఉందన్నమాట. లాస్ట్లో ఏడుపు సినిమా. అప్పుడు ఎంఎస్ చౌదరి గారితో చేశాను, గరుడ రామ్ గారు, ఇలా గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఝాన్సీ గారు, రాధారామ చేశారు, శ్రేయారెడ్డి గారు. గ్రేట్ ఎక్స్పీరియన్స్ నాకు. రాకేష్ గారికి డైలాగ్స్ ఇచ్చినప్పుడు ఎంతసేపు పడుతుంది డైలాగ్ చెప్పడానికి, ప్రిపేర్ కావడానికి సీన్కి మీకు? లేదు, అలా కాదు. అది ప్రిపేర్ అవ్వడానికి టైం అని కాదండి, సెన్స్లోకి వెళ్ళడానికి టైం పడుతుంది. ఆయన ప్రశాంత్ సార్ ఏంటంటే ఆయనకి ఏ టెంపోలో కావాలి, ఎలా కావాలి, సిచ్యువేషన్ ఏంటి, ఎవ్రీథింగ్ అంతా ఆయన బ్రీఫ్ చేసేవారు ఈజీగా. సో నాకు అంత టైం ఏం కాదు, ఇమీడియట్ చేసాం. రాజమండ్రి వచ్చారు మీరు, ప్రాపర్ రాజమండ్రికి హైదరాబాద్కి డిఫరెన్స్ ఏం గమనించారు స్టార్టింగ్లో వచ్చినప్పుడు? అప్పుడు ఇండస్ట్రీకి రావాలనుకునేవాడిని, ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చాను, అమ్మయ్య అని ఉన్నాను. అదొకటే డిఫరెన్స్. ఎలా అండి? అంటే ఒక్కరే వచ్చేసి ఫస్ట్ ఎక్కడ మీరు స్టార్ట్ చేశారు జర్నీ? అంటే ఎవరిని కన్సల్ట్ అయ్యారు ఇక్కడికి వచ్చి? అంటే పర్టికులర్గా ఇండస్ట్రీ పరంగా కాదండి, జనరల్గా హైదరాబాద్ వచ్చాను, జాబ్ చేశాను, ఇక్కడ ఎలా రావాలని ఎత్తుక్కున్నాను. అలా యానిమేషన్స్లో ఎక్కడో చిన్న చిన్నవి ఉన్నాయంటే వాళ్ళని వెళ్ళి అడిగి యానిమేషన్ స్టార్ట్ చేశాను. తర్వాత సీరియల్ త్రూ కొన్ని పరిచయాలతో ఇంకొన్ని సీరియల్స్, తర్వాత డబ్బింగ్ యూనియన్, తర్వాత సినిమా. అలా అనుకోకుండా నా ఫోటో 4 చోట్ల వెళ్ళడంతో డీఫా దోబడి అవకాశం రావడం, అందులో కొంచెం గట్టిగా పేరు వచ్చింది. ఆ పేరు త్రూ కొన్నాళ్ళు ఇలా డబ్బింగ్ ఇంకా స్టార్ట్ అయిపోయి సలార్ వచ్చింది. ఓకే, ఈ సలార్ తర్వాత రాబోయే సీజన్లో బిగ్ బాస్ లో అవకాశం వస్తే వెళ్తారా? వెళ్ళండి. ఎందుకంటే చాలా మంది, నాకు బేసిక్గా ఇంట్రెస్ట్. నాకు అంటే సింపుల్ లాజిక్ ఏంటంటే వెళ్ళంటే బిగ్ బాస్ తక్కువ చేసి మాట్లాడలే. నా పర్సనల్ ఒపీనియన్, ఇప్పుడు ఎవరైనా ఇక్కడికి వచ్చేది 70mm వాళ్ళు చూసుకోవడానికి. నాకు ఆ అవకాశం ఉన్నప్పుడు నాకు మళ్ళీ వెనక్కి వెళ్ళి వేరే రకంగా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఆర్టిస్ట్గా హ్యాపీ ఉన్నంత కాలం అంతే. డబ్బింగ్ కూడా ఉంది, ఇంకా లేదు. ఓకే, ఎలాంటి క్యారెక్టర్స్ అంటే ఇష్టం మీకు? రాకేష్ గారికి కావాలంటే ఈ క్యారెక్టర్ అని చెయ్యాలి అన్నది ఏది ఉంటుంది? అంటే పర్టికులర్ కాదు, చూసి అందరూ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా గుర్తింపు వచ్చేలాగా అవ్వాలని. సలార్ పర్టికులర్గా జాన్ విజయ్ గారు చేసిన క్యారెక్టర్ చాలా ఇష్టం.
అది నాకు చాలా ఎందుకు బాగా అనిపించింది. పర్సనల్గా ఏంటంటే నా పర్సనల్ అంటే ఇది నాట్ ఫర్ ద ఫిలిం పీపుల్, బారిస్టర్ పార్వతీశం ఐడియా ఉందా? ఆ కథ నాకు చాలా ఇష్టం. అంటే నా బాడీ లాంగ్వేజ్ సెట్ అవుతుందని, అలాంటి కథ ఏదైనా ఉంటే చెయ్యాలి అని ఒక కోరిక. అంటే ఆ మెచ్యూరిటీ లెవెల్స్ వచ్చిన తర్వాత నాకు అది బాగా ఇష్టమైన కథ అనమాట. ఓకే, ఆ కథ మీరు రూపొందుతారు మళ్ళీ టైం వస్తే మీరు ఏమైనా క్రియేట్ చేసి మీరు తీస్తారా? నాకు అంత రైటింగ్ స్కిల్ లేదు, డైరెక్షన్ స్కిల్ లేదు. బట్ ఏంటంటే నాకు ఇష్టం అంతే. నేను అది చేస్తున్నానని చెప్పట్లే, ఇష్టం. నాకు బాగా ఇష్టమైన క్యారెక్టర్స్ అంటే బారిస్టర్ పార్వతీశం ఇష్టం. ఓకే, ఎన్ని ఇయర్స్ అవుతుంది ఇండస్ట్రీకి వచ్చి మీరు? 13 years అండి. 13 years నేర్చుకుంది ఏంటి? 13 ఫస్ట్ ఇయర్ నుంచి ఇప్పుడు 13 years వరకు ఇండస్ట్రీ అంటే ఏంటి నేను నేర్చుకున్నది? ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ప్లాట్ఫామ్, హెవెన్ టు మెనీ. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్ టు లివ్, బ్యూటిఫుల్ ప్లేస్ టు ఎక్స్ప్లోర్ మెనీ థింగ్స్ అనమాట. ఓకే, మనం కరెక్ట్గా ఒక జన్మ పడుతుంది ఇక్కడ 24 క్రాఫ్ట్స్ ఎక్స్ప్లోర్ చేసి ఇక్కడ మనం ప్రాపర్గా అర్థం చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. న్యూబీ, ఫ్రాంక్గా చెప్పాలంటే ఐ మీన్ న్యూబీ అంతే. ఓకే, రాకేష్ గారికి ఏమి ఇష్టం ఫుడ్ హ్యాబిట్స్లో? వెజిటేరియన్ ఏదైనా తింటాను. వెజిటేరియన్ ఏమైనా? నాన్ వెజ్ నో? లేదు, బేసిక్గా వెజిటేరియన్. నేను ప్లేసెస్కి విజిట్ అవుతుంటారు వేరే డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళి? చాలా తక్కువ అండి, ఇండస్ట్రీ పరంగా తక్కువ. కానీ మహర్షి సినిమాకి డెహ్రాడూన్ వెళ్ళాను. ఓకే, అలా ఏదైనా షూట్స్ ఉంటే వెళ్ళాం, లేదంటే మా వైఫ్ వాళ్ళది చెన్నై అనమాట. వన్స్ ఇన్ ఏ వైల్ అక్కడికి వెళ్తూ ఉంటాను. చెన్నై తమిళ్ అమ్మాయా? ఆ అమ్మాయి తను బ్రాండ్ బాటపన్ తమిళ్. తమిళ్ మాట్లాడతారా తన ఇంట్లో? బ్రాండ్ బాటపన్ తమిళ్ నాతో సారీ కన్ఫ్యూజ్ అయ్యాను. నాతో తక్కువ తెలుగు వచ్చి తనకి, నాకు తమిళ్ రాదు. సో ఐ కెన్ మేనేజ్ చేసుకుంటారు తెలుగులో. ఓకే, ఏమైనా అన్నా కూడా తమిళ్ మీకు అర్థం కాదు? లేదు, నాకు తమిళ్ అర్థం అవుతుంది, ఐ కాంట్ స్పీక్, బట్ నాకు అర్థం అవుతుంది నాకు. ఓకే, అలా అలా ఏం లేదనమాట. హ్యాపీ. ఏమైనా అంటే అర్థం కాకుండా తమిళ చెప్పేయండి అమ్మా. ఓకే, హౌ యువర్ పేరెంట్స్ ఫీలింగ్ నౌ? అంటే అప్పుడు స్టార్టింగ్ లో అంటే కొంచెం ఉంటది, పేరెంట్స్ ఎంత సపోర్ట్ చేసినా కూడా అబ్బాయి ఏమవుతుందో అనుకుంటారు, కానీ ఇప్పుడు సక్సెస్ వచ్చేసింది, ఏం ఫీల్ అవుతున్నా మీ పేరెంట్స్? అంటే డిఫరెన్సియేషన్ ఏంటంటే నా ఎఫర్ట్ కి హార్డ్ వర్క్ పేస్ ఆఫ్ అనే సిచ్యువేషన్ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు అంతే. నేను ఎలా అనుకుంటానో వాళ్ళు అనే అనుకుంటారు, అందుకనే ఉండదు. అంటే కష్టపడుతున్నాడు, ఏమి రావట్లేదు, మంచివి రావట్లేదు, వచ్చినా ఆగిపోతుంది, ఇలా బాధ ఉన్నది. ఇప్పుడు ఓకే, హీఈస్ హ్యాపీ నౌ, అది ఉంటుంది అంతే వాళ్ళకి. ఓకే, అండ్ మీ స్కూల్ మేట్స్, కాలేజ్ మేట్స్ ఎలా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు? కాల్స్ వస్తూ ఉంటాయండి, వాళ్ళు ఇంటర్మీడియట్ క్లాస్మేట్స్. స్కూల్ తక్కువ, ఎందుకంటే స్కూల్లో నేను నాకు గుర్తులేదు. ఇంటర్మీడియట్ వాళ్ళు ఏంటంటే, అరే నువ్వు చెప్పేవాడు మాకు, ఇలా అందరూ స్కూల్లో ఏమవుదాం అనుకున్నాం అంటే లాయర్ ఇవన్నీ చెప్తారు కదా, నువ్వు ఫిల్మ్ యాక్టర్ అని చెప్పేవాడు, మేము అందరం నవ్వేవాళ్ళం. బట్ వీఆర్ హ్యాపీ నౌ అంటే చెప్తారు. స్కూల్లో పార్టిసిపేట్ చేసేవారా ప్రోగ్రామ్స్కి? అలాంటిది మీరు? తక్కువ అండి, చేసాను కానీ డాన్స్ అంత రాదు నాకు. సో మ్యాక్సిమం స్కూల్ ప్రోగ్రామ్స్ అంటే డాన్సే ఉంటాయి. గవర్నమెంట్ స్కూల్ వీటిలో అంటే అంతకన్నా ఎక్కువ ఉండవు. స్టేజ్ వచ్చిన ఆప్షన్స్లో కొన్ని చేశాను, యాక్టింగ్ సైడ్ వచ్చినాయి కొన్ని చేశాను. థియేటర్స్ చేశాను, ఒక థియేటర్ ప్లే చేశాను తారామతి బాగ్దారిలో. అది ఒక్కటి మాత్రం ఇండస్ట్రీకి వచ్చాక థియేటర్ అనేది ఎక్స్పీరియన్స్ అది ఒకటి 1.5 hours. ఓకే, ఇండస్ట్రీకి రావాలంటే యాక్టింగ్ నేర్చుకొని రావాలా, లేకపోతే బై బర్త్ ఉంటే బాగుంటుంది యాజ్ యువర్ ఎక్స్పీరియన్స్? బై బర్త్ కాదండి, నేర్చుకోవడం కూడా కాదు. మీకు ఆ ప్యాషన్ ఉంటే చాలు, మీరు ఇంటూ ద క్యారెక్టర్ ఉంటే, ఆ స్పాట్లో మీరు ఆలోచిస్తే చాలు. ఏదైనా అంతే కదా. ఇప్పుడు మీరు యాంకరింగ్ చేస్తున్నారు, అద్భుతంగా చేస్తున్నారు, మీరు ఇక్కడే ఉన్నారు, ఆ క్వశ్చన్ ఏం అడగాలి ఎవ్రీథింగ్ అంతా మీ థర్డ్ ఐలో ప్రిపేర్ అయిపోతున్నారు. యాక్టింగ్లో కూడా మనం అలాగే కొంచెం వాళ్ళు చెప్తుంది ప్రాపర్గా వినగలిగితే వీ కెన్ డూ దట్. వాళ్ళ ఈగోస్ని అర్థం చేసుకోవాలి అంతే. అండ్ నేర్చుకోవడం అంటే మేబీ నేర్చుకున్న వాళ్ళందరూ ఇదని కాదు, వాళ్ళు పర్ఫెక్ట్. అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మీరు ఒక తాపీ మేస్ని తీసుకొచ్చి ఈ గదిలో ఎంత స్క్వేర్ ఫీట్ అని క్యాలిక్యులేట్ చేయమంటే తన కళ్ళతో చూసి చెప్పేస్తాడు. ఒక ఇంజనీర్ క్యాలిక్యులేట్ చేసి ప్రాపర్గా చెప్తాడు. ఐ థాట్కి దర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ బోత్ ద థింగ్స్. వీళ్ళు ఎక్స్పీరియన్స్డ్, వాళ్ళు నార్మల్ అంతే. నాకు దానికి దీనికి తేడా. ఓకే, చిన్నప్పుడు కాలేజ్లో మీకు బంక్ కొట్టేసి సినిమాకి వెళ్ళినది ఉన్నాయా? ఎంబీఏలో ఉన్నాయండి, ఎంబీఏలో ఎక్కువ ఉన్నాయి. ఏ మూవీస్కి వెళ్ళేవారు బాగా? ఎవరి మూవీస్కి? నాకు బాగా గుర్తు ఈడియట్ సినిమా, ఈడియట్, ఖడ్గం, మన్మధుడు. ఈ టైంలో అయితే అరౌండ్ చూసా, డిగ్రీ టైంలో చూసా, ఒక 30 సార్లు సినిమాలు. ఓకే, రవితేజ గారిది ఒకటి అంటే డౌన్ టు ఎర్త్, అంటే కింది నుంచి పైకి వచ్చారు కదా, రవితేజ గారితో ఏం నేర్చుకున్నారు మీరు ఒకవేళ ఆయన ఫాలో అవుతే? నేను అంటే ఇంతకుముందు ఏ ఇంటర్వ్యూలో చెప్పలేదు, నేను D4 నా ఫస్ట్ సినిమా. కానీ ఇండస్ట్రీ ఎలా ఉంటే తెలుసుకోవడం కోసం ఫస్ట్ టైం నేను మిరపకాయ అనే సినిమాలో కంపెనీ ఆర్టిస్ట్గా వెళ్ళా. ఓకే, మిరపకాయ అనే సినిమాలో జస్ట్ కనిపిస్తా అంతే కంపెనీ ఆర్టిస్ట్గా. ఆ సినిమా దగ్గర చూసి ఆయన్ని చాలా కొత్తగా అనిపించింది.
అంటే రవితేజ అనే పర్సన్ ఎందుకు ఇంత స్టార్ అయ్యారు అనేది అక్కడ అది గ్రేట్ మూమెంట్స్ కొన్ని ఉన్నాయి అక్కడ. అవి చాలా హ్యాపీ అనిపించింది. రవితేజ గారు గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఆయనతో. చిన్న నుంచి వచ్చేసి స్ట్రగుల్ అయ్యి ఇలా హీరో ఒక ఇండస్ట్రీ స్టార్ స్టార్ అయిపోయారు అలాంటి వాళ్ళు. మీ ఫేవరెట్ హీరో చిరంజీవి గారు అన్నారు, హీరోయిన్ ఎవరు మళ్ళీ? నేను పర్టికులర్గా అలా ఎవరు లేరండి, అన్నీ అందరూ ఇష్టమే. ఓకే. మా ఫాదర్ ఓల్డ్ ఫిల్మ్స్ ఎక్కువ చూపించేవారు చిన్నప్పుడు. సావిత్రి గారు అంటే అది ఉండేది కొంచెం. ఇంకా తర్వాత ఇంకా నాకు అందరు శ్రీదేవి గారు వీళ్ళు ఉంటారు కదా, సౌందర్య గారు అలా తప్పించి అందరూ ఇష్టమే. మూవీస్ చూస్తుంటారు కదా మనం, ఒక స్టేజ్ చూస్తే మనకు అనుకుంటే ఒక్కొక్కసారి క్యారెక్టర్ నేను ఉంటే ఇంకా జీవించేవాడిని, మంచిగా చేసేవాడిని అని అనుకుంటారు కదా, అలాంటిది ఏమైనా ఉన్నాయా మూవీస్? అంటే అలా నాకు పర్టికులర్గా ఈ క్యారెక్టర్ నేను చేసుంటే అని కాదు, కానీ ప్రతి సినిమాకి ఇది మనమైతే ఎలా చేసేవాళ్ళం అని ప్రాక్టీస్ చేసేవాడిని. ఉంటే అనేది ఎందుకంటే అయిపోయింది దాని గురించి యూజ్ లేదు కదా అనుకున్నాం, కానీ ఈ క్యారెక్టర్ నాకు వచ్చి ఉంటే ఎలా అనేది మాత్రం ఆ రోజు నైట్ ఆ సినిమా నాకు పడిపోయేది. అద్దంలో చూసుకుని నేను ప్లాన్ చేసుకునేవాడిని, ఇది నేను ఎలా చెప్తాను. కొన్ని షూట్ చేసుకునేవాడిని, బాగా వస్తుంది అనిపిస్తే. కొన్ని నాకు సెట్ కాదని పక్కన పెట్టాను. అండ్ సలార్ సినిమాలో ప్రభాస్ గారితో చేసేటప్పుడు డైలాగ్ మిస్ అయ్యి లేకుంటే మళ్ళీ రీటేక్ తీసుకున్న సందర్భం ఏమైనా ఉందా? లేదు, మేబీ ఉన్నా కూడా అది పెద్ద మిస్టేక్ ఏం కాదు. ఎందుకంటే లేదు రాలేదు, ఆ సిచ్యువేషన్ ఏం రాలేదు. ప్రశాంత్ సార్ ఎప్పుడైనా నువ్వు టేక్లో కరెక్ట్గా చేయట్లేదు, బిఫోర్ బాగా చేసావు, ఒకసారి మళ్ళీ చేయి, ఇలా ఏమైనా చెప్పుంటారు. అది ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ద జాబ్ అండి, చిన్నవి అవుతూ ఉంటాయి, మళ్ళీ ఇంకోసారి చెప్తాను, అది కామన్. అది అంతే తప్పించి అదే లేదు. ఒకవేళ అలాంటి సిచ్యువేషన్ ఉన్నా వాళ్ళు కూడా దే వోంట్ టేక్ ఇన్ ఎండ్ ఆఫ్ వే. లేదు, ఆయనతో డైలాగ్స్ లేవు, పృథ్వీరాజ్ గారితో. అంటే నాదన్నీ అరవడమే కదా, వాళ్ళు జస్ట్ ఏంటంటే ఆ రెస్పాన్స్ ఉంటుంది, వాళ్ళు హెసిటేట్ ఏం అవ్వలేదు. అంటే నాకు బిఫోర్ సెట్ మొత్తం గట్టిగా మైక్లో ఆ డైలాగ్ అర్పించారు, గట్టిగా చెప్పించారు. అది నాకు అప్పుడు అర్థం కాలేదు, తర్వాత అర్థమైంది ఏంటంటే ఆ ఫియర్ పోగొట్టడానికి ఏమో అని. బట్ నేను ఇంటూ ద క్యారెక్టర్ ఉన్నాం కాబట్టి నాకు అది తెలియలేదు అంతా పర్టికులర్గా ఇలా అరిచాను గట్టిగా అని తెలియలేదు.